యుద్ధం మొదలైందా? ఎస్, మొదలైంది. ఎప్పుడు 1947లో దేశ విభజన జరిగితే, ఆ తర్వాత 1948లో జరిగింది, ఆ తర్వాత 1961లో, తర్వాత 1965లో, తర్వాత 1971లో, తర్వాత 1999. ఇక ఈ మధ్యలో ఒక్కొక్క వంకరలు చేసి దిక్కుమలుపులు చాలా ఉంటాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. విషయం ఏంటి? ఇప్పుడు ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోతున్నా దాన్ని బుద్ధి చూపిస్తూనే ఉంది. ఇక ఈసారి కొట్టబోయే దెబ్బ ఇక పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్లో కనపడకూడదు. ఆల్రెడీ సింధు నదీ జలాలకు సంబంధించి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తీసి అవతల పడేసింది మన గవర్నమెంట్. అది ఏంటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక ఈరోజు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లో నెత్తురోడే, మరీ ముఖ్యంగా కరాచీ స్టాక్ మార్కెట్ నెత్తురు అనమాట. జనరల్గా ప్రపంచం అంతా కూడా స్టాక్ మార్కెట్ అన్నప్పుడు ఈ యూరోపియన్ యూనియన్, అమెరికా, చైనా వీళ్ళ నిర్ణయాల మీద బేసే ఉంటూ ఉంటాయి. బట్ పాకిస్తాన్కి మాత్రం భారత్ కనుక పాకిస్తాన్కి సంబంధించి ఆంక్షలు పెట్టిందంటే కుప్పకూలితే వాళ్ళ మార్కెట్లు. సింధు నది జలాలకు సంబంధించి క్యాన్సిల్ చేసుకున్నారు మన వాళ్ళు. అండ్ పాకిస్తాన్కి సంబంధించి ఏవైతే మన వాళ్ళు వీసాలు ఇచ్చినారో అన్ని క్యాన్సిల్ చేశారు. అట్ ఎనీ కాస్ట్ ఎమర్జెన్సీ అన్నా కానీ, ఇంకా మెడికల్ ఎమర్జెన్సీ అన్నా కానీ చివరికి April 29 వాళ్ళకి డెడ్ లైన్. April 29లో వెళ్ళిపోవాలా. ఈవెన్ ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీ కార్యాలయం ఖాళీ చేసేయమన్నారు. వారంలో వాళ్ళు కూడా 2 రోజుల్లో వారంలో వెళ్ళిపోవాలా. వీసాలు కొత్తగా ఇవ్వద్దన్నారు, ఇచ్చినవి రద్దు చేసేయమన్నారు. సో ఇక పాకిస్తాన్ అన్నవాడు ఎవడైనా ఇక్కడ ఉండొద్దు, పాకిస్తాన్ పౌరుడు ఇక్కడ ఉండొద్దు. భారతీయులు కూడా పాకిస్తాన్ అనుకుంటే వేరే దేశాల నుంచి వచ్చేయమన్నారు. అండ్ పాకిస్తాన్ ఆల్రెడీ వారి గగనతలం ఏదైతే ఉందో మన పాకిస్తాన్కి మన ఇండియాకి సంబంధించి డొమెస్టిక్ ఎలా చెప్పాలి, ప్యాసింజర్ ఫ్లైట్స్ పాకిస్తాన్ గగనతలం యూజ్ చేయవు. ఓన్లీ మన వాళ్ళు కార్గో రిలేటెడ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఆ ఉపరితలాన్ని, ఎయిర్ స్పేస్ని మేము ఇంక ఇండియాకి అలో చేయమన్నారు. పోరా బాబు అని చెప్పేసి మన వాళ్ళు అవసరం లేదన్నారు. ఆల్రెడీ మన సౌదీ అరేబియా నుంచి మన ఇండియాకి రావాలి ఎవరు, మన మోదీ. దాని వాస్తవానికి అయితే పాకిస్తాన్ మీదకి రావాలి. బట్ అలా కాకుండా ఆయన సౌదీ అరేబియా నుంచి ఇటు అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ నుంచి వచ్చేసి అలా ఢిల్లీలోకి ఎంటర్ అయి ఉన్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, మనమేమో అన్నీ కూడా చాలా 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 ప్రాక్టికల్గా అండ్ ప్రపంచం అంతా కూడా చూసి ఇండియా కరెక్ట్గానే వెళ్తుంది అనే వేలో మనం స్టెప్స్ తీసుకుంటున్నాం. పాకిస్తాన్ వచ్చేసి ఒరే మనం కూడా ఎదురు చేయాలరా అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఇప్పుడు 2 పనులు చేసేయండి. ఒకటి, ఇదిగో పైన ఏరోస్పేస్ ఉంది కదా, మేము అది మీకు ఇవ్వట్లేదు అన్నాడు. పోరా బాబు అన్నాం. నెక్స్ట్ ఇంకేంటి మరి, ఏమన్నాడు, బాగుందో ఏం లేవు వాడి దగ్గర. బట్ మనం వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించి వెళ్ళే దారులన్నీ క్లోజ్, మా వాణిజ్య మార్గాలు క్లోజ్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బంద్. అండ్ ఆల్రెడీ ఇంత క్రికెట్ వాళ్ళు చెప్పున్నారు, BCCI వాళ్ళు. ఇక మీదట ఎక్కడైనా ఇంటర్నేషనల్ టోర్నీస్లో అనుకోకుండా ఇక పాకిస్తాన్ ఆడాల్సి వస్తే ఆడతాం తప్ప పాకిస్తాను ఇండియా కలగలిపి ఎక్కడ కూడా ఇద్దరు కలిపి ఆడరు. ఇన్ కేస్ త్రైపక్ష సిరీస్ అంటారు, ఒక మూడో దేశం ఏదైనా కలిపి ఉండి వేరే చోట పెడుతుంటే అక్కడ ఆడరు. పాకిస్తాన్తో డైరెక్ట్గా ఆడటం జరగదు. ఒకవేళ ఎక్కడైనా అంతర్జాతీయ మ్యాచ్లు, అది కూడా ICC వాళ్ళ సిరీస్ ఉండి ఛాంపియన్స్ ట్రోఫీ, తర్వాత టెస్ట్ మ్యాచ్ సంబంధించి ట్రోఫీయో సిరీస్ ఏదో ఉండేది, అది ఒకటి. అండ్ వన్డే ఇంటర్నేషనల్, T20 ఇంటర్నేషనల్, T20 వాడి తప్ప మేము ఆడవరా బాబు అని చెప్పేశారు. భయంకరమైన దెబ్బ. మొన్న వరల్డ్ కప్ వచ్చేసి అక్కడే జరిగింది, T20 వరల్డ్ కప్ ఏదో. దెన్ అది కూడా మేము పాకిస్తాన్ ఆడవరా బాబు అని చెప్పేశారు, మన బయట పెట్టేశారు. విషయం ఏంటి, ఇప్పుడు ఆటల పరంగా పాకిస్తాన్ అంటే తూ అనేసాం. జనాలంతా కూడా ఇప్పుడు అర్థమైంది అది మొత్తం వరస్ట్రా బాబు అని. నెక్స్ట్ సింధు నది జలాల గురించి చెప్తాయి. ఇక్కడ సింధు నది మెయిన్, ఇది వచ్చేసి టిబెట్లో పుడుతుంది. అఫ్కోర్స్ చైనా కూడా ఆక్యుపై చేసి అక్కడ పుట్టి హిమాలయాలో పుట్టింది. దెన్ మన జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక ఆ తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యింది. ఆ తర్వాత మధ్యలో వచ్చేసి ఈస్ట్ వెస్ట్గా డివైడ్ చేస్తే చీలం అండ్ జినాబ్, ఈ 2 నదులు వచ్చేసి వెస్ట్ సైడ్ అన్నట్టుగా ఉంటాయి. RBS, రావి, బియాస్, సట్లెజ్, ఈ నదులు వెస్ట్ సైడ్ అన్నట్టుగా ఈస్ట్ సైడ్ అన్నట్టుగా ఉంటాయి. చీలం, జినాబు వెస్ట్ సైడు, రావి, బియాస్, సట్లెజ్ ఈస్ట్ సైడ్ ఉంటాయి. ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి రావి, బియాస్, సట్లెజ్ మీద భారతదేశానికి ఆధిపత్యం, అధికారం అన్నట్టు. బట్ అరౌండ్ 80% మనం వాడుకునేటట్టు 20% కింద వాళ్ళకి ఇచ్చేటట్టు. కానీ పైన ఉన్నటువంటి ఈ మెయిన్ ఏవైతే ఉన్నాయో జీనం అండ్ చినాబ్ అండ్ జీలం, ఈ 2 నదులకు సంబంధించేసి 80% పాకిస్తాన్ వాడుకునేటట్టు, 20% మనం వాడుకునేటట్టు. అండ్ పైన వాటర్ స్టోర్ చేసే మనం ఏమీ చేయకూడదు. అప్పటికి మన వాళ్ళు జీలం నది మీద కిషన్ గంగా అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అనేది కట్టారు. అప్పుడే నానా హడావుడు ఏడ్చారు వాళ్ళు, మూసుకొని పోండ్రా బాబు అన్నారు. వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు 1960 సెప్టెంబర్ 1న ఈ సింధు నది జలాల ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా అన్నట్టు చేసేసుకున్నారు. వాస్తవానికి ఆ ఒప్పందం మీరు ప్రవేళ కనుక చూస్తే నెహ్రూ ఎంత చేతగాని కూడా మీకు అర్థమైంది. అప్పనంగా పట్టుకెళ్ళి మన దేశంలోంచి పారే నదీ జలాలను పట్టుకెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పాడు ఆ మహానుభావుడు.
ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి కూడా శాసనసభ్యత్వం వచ్చేసి మనది. దాన్ని బట్టిగా చైనాకు అప్పచెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనకూడదు, కానీ సిగ్గు చేయటండి ఈ నెహ్రూ కానీ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు చేసినవి. కానీ ఏదో స్వాతంత్రం వచ్చేసి తెలంగాణ కానీ ఒక కేసీఆర్ రాలా, అలాగే స్వాతంత్రం కూడా ఆ రోజు వచ్చేసి ఒక కాంగ్రెస్ వాళ్ళు రాలా. కానీ ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆడొచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు. వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నారంటే మీకు తెలిసిందే. సో విషయం ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, సక్రమంగా పరిపాలిస్తే ఎవరైనా మెచ్చుకుంటారండి. అడ్డదిడ్డంగా ఉంటే ఎవడు మెచ్చుకుంటాడండి? ఈరోజు నెహ్రూ చేసిన తప్పిదాల వల్ల చుక్కలు కనపడుతున్నాయి మన వాళ్ళకి. సో ఇప్పుడు ఆ నదీ జలాలకు సంబంధించి బంద్ పెట్టేశారు మన వాళ్ళు. ఇక ఇప్పుడు మన వాళ్ళు ఆనకట్టలు కట్టొచ్చు, అడ్డుకట్టలు వేయొచ్చు, అండ్ దిగుకు నీరు పారకుండా చేయొచ్చు. ఏమైంది ఇంకా ఆల్రెడీ పాకిస్తాన్లో వచ్చేసి మొత్తం కూడా ఒక రకంగా సరైన వాటర్ ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళకి. పైన కాబేర్ పఖ్తుంఖ్వా కానీ, కింద వచ్చేసి బలూచిస్తాన్ కానీ, ఈ మధ్యలో ఉన్నటువంటి పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ కానీ, సింధు ప్రాంతంలో కానీ మొత్తం చూసుకుంటూ ఉంటే 90% నీటి లభ్యత ఈ సింధు నది ఉపనదులైనటువంటి జీలం, చినాబు, రావి, బిఎస్ఎస్, సట్లెజ్, ఈ 90% నీటి లభ్యతలో కూడా 70% వచ్చేసి బయట నుంచి రావాలి, అంటే మన ఇండియా నుంచే రావాలి. వాళ్ళ దగ్గర తిప్పి కొడితే ఎంత 20-30%. ఇప్పటికే అల్లలాడిపోతూ ఉన్నారు. ఇక ఇప్పుడు కూడా ఆల్రెడీ అప్పులు పుడతలేదు, భయంకరమైన అప్పుల్లో ఉన్నారు, లాసుల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి నీరు కూడా లేవనుకోండి, ఇక ఏం మలమల మాటి చావటం వాళ్ళు మిగిలింది. అది తప్పదు, ఇంకేం చేయలేమన్నమాట. ఎందుకంటే మోడీ క్లియర్గా చెప్పాడు, రేయ్ ఆల్రెడీ గతంలో ఉరి అటాక్ జరిగినప్పుడు ఇదే మాట అన్నాడు, రేయ్ నీరు నెత్తురు ఒకే చోట పారలేవురా అన్నాడు. కానీ 2023లో ఈ సింధు నది జలాల ఒప్పందం సంబంధించి దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకొని కొత్త ఒప్పందం చేసుకుందంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, లేదే పాదే అని. ఇక ఇప్పుడు వచ్చేసి పొజిషన్ చేయదాడిపోయింది, దెబ్బకి రద్దు చేసి అవతల పడేశారు. పాకిస్తాన్ వీసాలు రద్దు చేసి పడేశారు, హై కమిషన్ ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. అండ్ టెస్ట్ క్రికెట్లో వచ్చేసి వాళ్ళు తాడమని చెప్పేశారు. ఇంకా ఏం బ్యాంగిలింది అన్నప్పుడు 2 దేశాల సరిహద్దులో కూడా తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. బోర్డర్ విలేజ్లో జనాన్ని మొత్తం కూడా ఖాళీ చేపించేశారు. ఇక ఇప్పుడు ఎనీ టైం యుద్ధం మొదలవచ్చు. ఆల్రెడీ పాకిస్తాన్ రెడీ అయిపోయింది. వాటి యొక్క రావలపిండి ఎయిర్ బేస్ కావచ్చు, ఇస్లామాబాద్కి సంబంధించి కావచ్చు, కరాచీకి సంబంధించి కావచ్చు, లాహోర్ సంబంధించి కావచ్చు, మెయిన్ సిటీస్ కానీ బోర్డర్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా గట్టిగా అలర్ట్ చేస్తున్నారు. అండ్ బోర్డర్లో వచ్చేసి మిసైల్స్ మొత్తం లాంచ్ చేసి పెట్టుకున్నారు రెడీగా. అంటే లాంచ్ చేసి నథింగ్ బట్ అలా చెప్పి రెడీగా ఉంచుకున్నారు. దట్ లాంచ్ చేయడానికి ప్రయోగించడం అన్నట్టు. సో ఇంకా ప్రయోగించలేదు, రెడీ. సో మనలు కూడా రెడీగా ఉన్నారు. త్రివిధ దళాధిపతులు అంతా కూడా కలగలిపి హోంమంత్రితో మాట్లాడారు. హోంమంత్రి వచ్చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మాట్లాడారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 95 దేశాలకి మన భారతదేశం నుండి ప్రతినిధులు పంపేసి మోడీ మొత్తం వాళ్ళకి ఈ పాకిస్తాన్ అసలు ఏం చేసింది ఏంటి, టూరిస్టులు అసలు ఎందుకు చంపారు ఏంటి, అందులో మీరు హిందువా కాదని చెప్పేసి ప్యాంట్ ఉప్పు తీసేసి సుంతి చేసేది చెక్ చేసి మరీ చంపారని అసలు ఎందుకు ఒక వీడియో చూస్తే ఘోరంగా బ్రోటల్ అనమాట. అది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా అని చెప్పేసి ఐసిస్ ఉంటారు కదా, ఈ ఐసిస్ టెర్రరిస్టులు ఎలాగో అంతకన్నా ఘోరంగా మోకాల మీద కూర్చోబెట్టి పాయింట్ బ్లాక్లో కాల్ చేయటం, మోకాల మీద కూర్చోబెట్టి ప్యాంట్ ఉప్పు తీసి డ్రైవర్ తీసేసి ముస్లిమా హిందువా చెక్ చేయటం. ఒకవేళ సుంతి కింద చేస్తుంటే నువ్వు వచ్చేసి కల్మానా అల్మానా ఏదో ఉంది వాళ్ళది ముస్లిం సాహిత్యం అట, వాళ్ళ భక్తి సాహిత్యం, అది చదివితే ఓకే లేదా చంపేస్తారు. ఇలా ఎంత ఘోరంగా ఉన్నారంటే వాళ్ళు ఈరోజు ప్రపంచం ముందు వాళ్ళు చేసిన అకృత్యాలు మొత్తం బయట పెడతా ఉంటే అమ్మ బాబు ఇంత ఘోరంగా ఉన్నారంటారు బాబు అంటున్నారు. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్లో మొత్తం పాల్గొంది 7, అందులో 5 పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎదురు వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్ వాళ్ళు. బట్ ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు వచ్చినటువంటి ఐకమత్యం, వారు రియలైజ్ అంటే విధానం సూపర్ అండి. ఎలాగంటే మొత్తం రోడ్ల మీదకి వచ్చే నిరసన తెలియజేస్తున్నారు. ఒరే ప్రశాంతంగా బతుకుతున్నారా, ఇప్పుడు కూడా ఏంటారు మా బతుకుల్లో ఈ రకం చేస్తానని చెప్పేసి పాకిస్తాన్ తూ అని వస్తున్నారు. ఇంకా ఎక్కడన్నా కనుక టెర్రరిస్టులు కనుక ఉన్నట్టయితే వాళ్ళ ఆశకు మొత్తం మన ఆర్మీకి చెప్తా ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో భయపడొద్దు, మీరు సేఫ్గా మా దగ్గర ఉండండి, మీరు ఇళ్ళకి వెళ్తారంటే చెప్పండి, మేము ట్యాక్సీలు ప్రొవైడ్ చేస్తాం, లేదంటే ఇప్పుడు ఫ్లైట్లు అని చెప్పేసి ఇది చేస్తున్నారు. అండ్ ఎక్కడికక్కడండి ముస్లిం ప్రజలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు రియాక్ట్ అవుతున్న విధానం చూసి మనస్ఫూర్తిగా అంతా కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. నేను కూడా మెచ్చుకుంటూ ఉన్నా. అండ్ ఎవరైతే పాపం గుర్రం స్వారీ అతను ఉగ్రవాదం నుంచి తుపాకీ లాక్కపోయి చనిపోయాడు హుస్సేన్ షా, అతను ఆత్మకు శాంతిని కోరుకుంటున్నా. మరలా చెప్తున్నా, ముస్లింలు అంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలు అన్నవేళ ఈరోజు అంతా కనపడుతోంది. ఇందులో భాగంగా మెయిన్గా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు కనుక అంతం చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి 80% టెర్రరిస్టులు అంతమైపోతారు. ఇక రిమైనింగ్ బ్యాచ్ ఎక్కడైతే ఉన్నారో ఈ హమాస్ కావచ్చు, సిరియా కావచ్చు, రిమైనింగ్ వాళ్ళని కూడా ఆ తర్వాత ఆటోమేటిక్గా రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వీళ్ళతో పాటు మన భారత కూడా కలగలిపితే మొత్తాన్ని దెబ్బకి అంతం చేసి అవతల పడేయచ్చు.